ఇంకా చాలా మంచి ఫుడ్ కోర్ట్స్ పెడతా ఉన్నాం. కోతుల బాధ తప్పాలంటే అది తప్ప వేరే గత్యంతరం లేదు. అంతేకాక చిల్డ్రన్స్ పార్క్ కానీ, మియావాకీ కానీ, వనితా వనం, గ్రీన్ లెగసీ, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి గార్డెనింగ్ డెవలప్ చేస్తా ఉన్నాం. సెంట్రల్ లైటింగ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు పెద్దమ్మగడ్డ నుంచి యూనివర్సిటీ దిక్కు చూడొచ్చు మీరు, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయినాయి. అనేక దిక్కులలో సెంట్రల్ లైటింగ్, సర్కిల్స్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. 15 రోడ్లు ఇప్పుడు ఆల్రెడీ మనకు నడుస్తా ఉన్నాయి. స్మార్ట్ సిటీ రోడ్స్ 15 రోడ్లు నడుస్తా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వరంగల్లో గతంలో లేదు, ఇప్పుడు చేస్తా ఉన్నాం. మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు మంత్రి గారు నాయకత్వంలో కూడా అందరం కూడా అన్ని తిరిగిన సంగతి తెలుసు మీకు. అలాగే కేటీఆర్ గారు కూడా స్వయంగా వారికి ఇచ్చేసి ఆ వరద ప్రాంతాలు, ముంపు గురైన ప్రాంతాలు తిరిగి 25 కోట్ల రూపాయలు వెంటనే మనం శాంక్షన్ చేయడం, రిటైనింగ్ వాల్ కొరకు బౌండరీ వాల్స్ కట్టడానికి ఆ ఫండ్స్ వినియోగించడం జరుగుతూ ఉన్నది. మున్సిపాలిటీ దయచేసి ఫండ్స్ పొదవలేదనే విషయం మీకు తెలియపరుస్తున్నాం. మొన్న ఎస్సీ సప్లాన్ కింద కూడా 33 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది. ఆ డబ్బులు బ్యాంకులో పడ్డాయి. 33 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి విషయంలో ఎంత చెప్పినా తక్కువనే. ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మంత్రివర్యులు పూర్తి సహాయ సహకారాలు దయాకర్రావు గారు అందిస్తూ ఉన్నారు. అలాగే మన శాసనసభ్యులు వీరందరి సహాయ సహకారాలతో వరంగల్ రానున్న రోజుల్లో ఇంకా అత్యంత ప్రగతి పథంలో నడిపిస్తామని మీకు అందరికీ తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మొన్న కూడా నేను మేయర్ గారు చెప్పిన కొద్దిగా కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో మాట్లాడి శాంక్షన్ కూడా ఇవ్వని చెప్పారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనకు డబ్బులు లేవని కాదు, పనులు కూడా స్పీడప్ కావాలి. ఆ మధ్యలో కొద్దిగా కరోనా పీరియడ్ విస్తృతంగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలే. బిల్స్ కూడా కొంత అప్పుడు టైట్ ఉన్నాయి, పల్లె. ఇప్పుడు ఇమ్మీడియట్ బిల్స్ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం. కాంట్రాక్టర్లను కూడా కూసబెట్టి మీరు ఎంబడి ఉండి పనిచేయించే ఏర్పాటు కూడా మీరు చేయాలి. ఈ కార్పొరేషన్లో ఎవరికి ఏం తిరిగేయాలి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మనకు అన్ని కూడా పనిచేస్తున్నారు. చాలా మంది కేంద్రం నుంచి మనకి ఏదో వస్తుంది, వాళ్ళు ఏదో ఇస్తారు అని అన్ని తప్పుడు ప్రచారం. మనం 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 చెప్తున్నాం, మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మొన్న కూడా నిన్న మీటింగ్లో నేను కూడా కమిటీ మెంబర్. కొద్దిగా ఈ సిటీలో రిజిస్ట్రేషన్ అంత తొందరగా అవుతలేవు. కొత్త పాలసీ వస్తుడు, ఆ పాలసీలో కొన్ని మనకు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవుతలేవు. మీకు ఒక్కటే చెప్తున్నా, పాత పాలసీ మీద కొంతమంది అడుగుతున్నారు బిల్డర్స్ కానీ, వ్యాపారం పాతదే బాగుంటుంది అని. తప్పని కొత్తది మీరు ఒక్కొక్క వారం రోజులలో మీకు రిజల్ట్ అవ్వబోతుంది. ఒక్క రూపాయి కరెక్షన్ లేకుండా ఇంటికాడ ఊళ్ళల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా మీకు చేస్తున్నాం. అది ఇమ్మీడియట్ కొత్త సిస్టమ్ కాబట్టి, ఆ కొత్త సిస్టంలో కొంత మనకు బాధలు ఉన్నాయి కాబట్టి పాతదే బాగున్నదని తప్పుడు ప్రచారాలు అవుతుంది. దాన్ని కూడా మీరు తిప్పుకొట్టండి. నిన్న మీ అన్ని బిల్డర్స్ తోటి మాట్లాడినాం, రియల్ ఎస్టేట్లతో మాట్లాడినాం, అందరితో కూడా మాట్లాడినాం. అన్ని కూడా సవరణ చేస్తున్నాం. ఎట్లా చేయాలనేది కూడా ఒక వారం రోజులలో మొత్తం కూడా క్లియర్ చేసి, అబ్బా కేసీఆర్ గారు మంచి తీసుకొచ్చిందనే రూపంగా మీకు తీసుకొచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మంచినీటి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. కొన్ని దిక్కుల బాగానే, అంత ముందైతే ఘోరంగా ఉండేది. నీళ్లు బోన నీళ్ళే తాగేది. ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు 45,000 కోట్లు ఖర్చు పెట్టాము. ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి అయ్యలే. మనం తీసుకొచ్చేటి వర్షపు నీళ్ళు, గోదావరి కృష్ణా వాటర్ తీసుకొచ్చి ఇలా వరంగల్ లోపల మనం పోస్తున్నాం. దాన్ని కొద్దిగా దాదాపు 540 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మిషన్ భగీరథ కింద మన ఇంటింటికి నీళ్ళు ఇచ్చేది. మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నేను, ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చున్నాం. ఫిబ్రవరి 1st వీక్లో ఇంటింటికి రోజు ఇవ్వాలనేది పెట్టాం. అది ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఫిబ్రవరి 1st లోపల టార్గెట్ పెట్టుకున్నాం. కమిషనర్ గారు కూడా ఫిబ్రవరి 1st వీక్ లోపల నాకు పూర్తి చేస్తా అని కూడా కలెక్టర్ గారు ఇద్దరు కూడా హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 1st వీక్లో మీరు కూడా కార్పొరేటర్లు ప్రతి డివిజన్లో ప్రతి ఇంటికి వచ్చినట్టు పైప్ లైన్ అవన్నీ కూడా స్ట్రెంథన్ చేసి వాళ్ళకు సహకరించే ఏర్పాటు మీరు చేయాలి.
నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం.